రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చునే రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఈ బోర్డును ప్రకటించారంటూ సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలే బహిరంగంగా గలమెత్తుతున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నియామకాల ప్రక్రియలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కూడా సంప్రదించలేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన మంత్రికి తెలియకుండానే బోర్డు ఏర్పాటు జరగడంపై ఆమె అనుచరులు, పార్టీ సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఇక కొండా సురేఖ కేబినెట్ ను బహిష్కరించి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఆలయం ఉన్న జిల్లాకు చెందిన నేతలను లేదా స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే బోర్డును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎంఎస్ఎన్ రెడ్డిని నియమించడం, ఇతర పార్టీ నేపథ్యం ఉన్నవారికి స్థానం కల్పించడంపై పార్టీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి సతీమణి కొరిదెల సురేఖను సభ్యురాలిగా చేర్చడంపై రాజకీయ పక్షపాతంగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో టీపీసీసీ నాయకత్వంపై అధిష్టానం వివరణ కోరినట్లు సమాచారం. ఈ వివాదం సకాలంలో పరిష్కారం కాకపోతే ప్రభుత్వానికి పార్టీకి మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో యాదాద్రి బోర్డుని, పాలక మండలి బోర్డుని ఏర్పాటు చేసింది. అందులో కొంతమందిని సంప్రదించకుండా ఈ బోర్డుని ఏర్పాటు చేశారంటూ కూడా ఇప్పటికే చాలా మంది అటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈ రోజు కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా మంత్రి కొండా సురేఖ మాత్రం గైరు హాజరు కావడం జరిగింది. కొండా సురేఖ కేబినెట్ సమావేశం రాలేదు. ప్రస్తుతం అయితే ఆమె లేకుండానే కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క అంశంపై యాదాద్రి పాలక మండలి బోర్డుకు సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతుంది. ఈ పార్టీలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలను సంప్రదించకుండా, మరోవైపు షాక్ సంబంధించినటువంటి ఆమె ఎండోర్మెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు సంప్రదించకుండా, కొండా సురేఖను కూడా సంప్రదించకుండా ఒక చైర్మన్ తో పాటు 9 మంది సభ్యులని నియమించడం పట్ల కొంత అసహనం అయితే అటు వ్యక్తం చేయడం జరుగుతుంది. అందుకనే ఆమె పార్టీ ఈ రోజు కేబినెట్ సమావేశానికి దూరంగా ఉందంటూ కూడా బయట ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతము ఈ యొక్క చైర్మన్ సత్యనారాయణ రెడ్డితో పాటు మరోవైపు చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖని నియమించడం పట్ల కొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే దీనిపై అటు కాంగ్రెస్ నేతలు కూడా టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపునే కేబినెట్ సమావేశం కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరి కాసేపులోనే మంత్రులు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై కూడా మంత్రులు మీడియా సమావేశం ద్వారా కూడా అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంతో పాటు లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీరితో పాటు ఉపాధ్యాయులకు మరో సిబ్బంది కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తూ క్యాబినెట్ బీబీ రామ్జీ సంబంధించిన స్కీమ్ అమలు చేయాలా వద్దా అన్న దానిపైన క్యాబినెట్ సుదీర్ఘంగా సమావేశమవుతుంది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ చిన్నటువంటి సిఫార్సుని పరిశీలించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్ అంటే ఈ పథకాన్ని అమలు చేసే దిశగాతో పాటు అమలు చేయాలని, మరోవైపు దీనిపై న్యాయస్థానంలో ఫైట్ చేయాలంటూ కూడా రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చెందింది. మరి కాసేపులోనే ఈ క్యాబినెట్ లో తీసుకున్న అన్ని అంశాలపై కూడా మంత్రులు మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.